హాయ్ ఫ్రెండ్స్, బాతుగుడ్లు వాటి ప్రయోజనాలు. ఈరోజు మీకు ఒక చక్కటి వీడియో చూపించాలనుకుంటున్నాను. బాతుగుడ్లు గురించి చెప్పాలనుకుంటున్నాను. చూడండి, బాతులు చూసారా, చక్కగా చేలో ఈత కొట్టేస్తున్నాయి. ఇప్పుడే జస్ట్ చేలో దింపారనమాట. ట్రక్లోంచి కిందకి దింపారు. ఇంకంతే అవి దిగతంతో నీటిలోకి వచ్చి ఇంకా సందడి చేస్తున్నాయి. వాటి ఇష్టం వచ్చినట్టు ఆనందపడుతున్నాయి. అబ్బా, చూడండి వాటి ఆనందం. వచ్చిన వెంటనే వేట మొదలెట్టేసినాయి. ఏది దొరుకుతుందా తినేద్దామని చెప్పేసి. చూడండి, ఇగో శుభ్రంగా స్నానం చేస్తున్నాయి. తింటున్నాయి, దొల్లుతున్నాయి. ఇంకా వాటికి ఆనందానికి అవధం. అయితే ఈ బాతులు మనం ఇలా చూస్తున్నాం. ఇదివరకు మన పూర్వీకులు బాతుగుడ్లు ఎక్కువగా తినేవారు. కాలువల్లోనూ పొలాల్లోనూ బాతులు మేపితే ఆ గుడ్లు ఉడిపుడిచే వాళ్ళకి, చేలో పనిచేసే వాళ్ళకి బాతుగుడ్లు దొరికి ఆ గుడ్లు తెచ్చుకుని వండుకొని తినేవారు. అయితే వాటిలో ఏం లాభాలు ఉన్నాయి, బాతుగుడ్డు కదా అని అనుకుంటాం మనం. కానీ బాతుగుడ్డు గురించి మీకు తెలియని నిజాలు ఈరోజు మీకు చెప్తాను నేను. చూడండి, బాతుగుడ్డులో ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కోడిగుడ్డుతో పోలిస్తే బాతుగుడ్డులో డబల్ అనమాట, ఎక్కువ ఉన్నాయి. అలాగే బాతుగుడ్డు తినటం వల్ల రోగ నిరోధక శక్తి మన ఒంట్లో పెరుగుతుందంట. తర్వాత మన ఎముకలు మంచి బలంగా తయారవుతాయట. అలాగే మన నర్వస్ సిస్టమ్, ఏదైతే నరాల బలహీనత, కండరాల నొప్పి అవి ఉన్నాయో ఇవన్నీ కూడా పోతాయట. దాంతోపాటు ఈ బాతుగుడ్డు ఏం చేస్తుంది అనేసి అంటే, మన బాడీలో ఉన్న మలినాన్ని తీసేసి ఇది డీటాక్సిఫై ఏజెంట్గా ఉపయోగపడుతుందట. అంటే ఆల్కలైన్ శాతం ఎక్కువ ఉంటుందట. ఇది మనం తిన్న తర్వాత మన బాడీలో ఆల్కలైన్ అంటే ఏంటి, శుద్ధి చేసి క్యాన్సర్ కణాలను చంపేసి క్యాన్సర్ రాకుండా చేసే గుణం ఈ బాతుగుడ్డులో ఉంది. అలాగే హార్ట్కి చాలా మంచిదట. ఈ బాతుగుడ్డు హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిదట. అయితే ఈ బాతుగుడ్డులో మనందరం కూడా అంటున్నాం కదా, బీ ట్వెల్వ్ అనేసి అంటున్నారు కదా అందరూ. ఈ బీ ట్వెల్వ్ అనేది మామూలు నాటుకోడి గుడ్లో చూస్తే 1.1% ఉంటే ఈ బాతుగుడ్లో 5.4 ఉంది. అంటే చూసారా ఎంత రేట్లో. ఈ బాతుగుడ్డు వైట్ సన్లో, అదే వైట్ ఉంటుంది కదా, వైట్ దాంట్లో 20 క్యాలరీస్ ఉంటే అదే వైట్ సన్లో 78% క్యాలరీస్ అనమాట. అంటే మంచి బలాన్ని ఇస్తుంది, మంచి శక్తిని ఇస్తుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి ఫుడ్డు ఈ బాతుగుడ్డు అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాం. బాతుగుడ్డు ఎవరు తినడానికి ఇష్టపడరు. కానీ ఇదివరకు మన పూర్వీకులు తినేవారు. అందుకే అంత బలంగా, దృఢంగా, ఏ జబ్బులు, ఏ నీరసాలు లేకుండా అలా అంతంత కాలం బ్రతికారంటే ఇటువంటి తిండిలేనండి. ఇంతకీ చేలో ఎందుకు వేస్తారని మీకు డౌట్ వచ్చింది కదా. ఈ చేలో ఉన్న క్రిమికీటకాలన్నీ బాతులు తినేసి అదే చేలో ఇవి వాటి మలినాలని, అంటే రెట్టలను వేసేస్తాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే రైతుకి పురుగులు పోతాయి. దాంట్లో ఉన్న పురుగు బుట్ర మొత్తం నత్త గుట్ట అంతా పోతుంది. ఆ తర్వాత ఆటిలు మల విసర్జన వల్ల ఏమవుతుందంటే చేనుకి ఎరువుగా బలంగా తయారవుతుంది. కాబట్టి రైతులు కంపల్సరీ బాతులు వేస్తారు. చూడండి, రైతులకి లాభం కలుగుతుంది. ఈ బాతుగుడ్ల వల్ల మనకి కూడా లాభం కలుగుతుంది. కాబట్టి బాతుగుడ్లు తిందాం. ప్రతి ఒక్కరు మీ ఊళ్ళో ఇప్పుడు ప్రతి చేల్లోనూ ఈ బాతులు ఎలా పెంచుతారు, తిరుగుతూ ఉంటాయి. కావలసిన గుడ్లు కొని తెచ్చుకోండి, మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. ఎందుకంటే నాటుకోడి గుడ్డు అనేది ఇప్పుడు మనం ఫారెన్ కోడిగుడ్డు చాలా విషపూరితం, కెమికల్స్ తోటే అవి పెరుగుతున్నాయి. కానీ ఇవి మాత్రం స్వచ్ఛందంగా ఎదిగేలాగా పొలాల్లో తిని పెరిగితాయి. కాబట్టి ఇవి చాలా ఆరోగ్యవంతమైంది. బాతుగుడ్డు ఒంటికి చాలా మంచిది. కాబట్టి మీరు అందరూ బాతుగుడ్లు తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా వ్యూవర్స్ బాగుంటే, మీరు బాగుంటే నేను బాగుంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.